నేను నిన్న ఒక బ్యూటిఫుల్ మూవీ చూశాను, మిస్సెస్ హ్యారిస్ గోస్ టు ప్యారిస్. ఇది మేనిఫెస్టేషన్కి క్లియర్గా చెప్తుంది ఈ మూవీ. 1950s-60s టైంలో ఎలా ఉంటుంది పరిస్థితుల్లో. అప్పుడు ఒక క్లీనర్ అంటే ఏంటి, ఇంట్లో పనిచేసే ఆవిడ పేరు మిస్సెస్ హ్యారిస్. ఆవిడ హస్బెండ్ని కూడా కోల్పోతారు. ఆవిడకు ఒక కోరిక ఉంటుంది, తను ఒక క్రిస్టియానా డియోర్ అనే ఒక బ్రాండెడ్ గౌన్ వేసుకోవాలని. ఈ బ్రాండ్ ప్యారిస్ వాళ్ళదన్నమాట. సో ఆమె లండన్లో పనిచేసే ఆవిడ. సో ఆవిడకి కోరిక పుట్టిన తర్వాత ఆ కోరిక గురించి ఆవిడ ఎలా కష్టపడతారు, ఎలా ఆవిడ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎంత పాజిటివ్గా ఆవిడ ఎదుర్కొంటారు, అండ్ మనకొకటి కావాలంటే దేవుడైనా యూనివర్స్ అయినా ఎలా మనకిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ అండి. అండ్ నేను ఇది జియో సినిమాలో చూశాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చూడండి ఈ మూవీని. ద హ్యారిస్ గోస్ టు ప్యారిస్ అని ఇంగ్లీష్లో ఉంది. చాలా బ్యూటిఫుల్ మూవీ ఆన్ మేనిఫెస్టేషన్.